అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత ఏ రకంగా వచ్చింది? అలాగే సామెతలు, నుడికారాలు ఈ రెండు ఒకటేనా? సామెతలు నుడికారాలు రెండు ఒకటి కావు. నుడికారాలను మనం ఇడియం అన్న పేరిట ఇంగ్లీష్లో సంబోధన చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక జాతీయమైన అంశాన్ని ప్రయోగించినప్పుడు అది నుడికారం, ఇడియం అవుతుంది. ఆత్మారాముడికి ఏమైనా పెట్టేది ఉందా లేదా? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఇది జాతీయం, ఇడియం. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఇదేమి సమస్యనండి, ఇదే మాటనండి, ఇది ఎలాంటిదో ఇది ఇడియం అయినప్పుడు అలాంటిదే. కానీ సామెతగా ఉన్నది అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని, ఇది ఒక మాట. శని కుంభరాశికి అధిపతి. కుంభము కుండ బొమ్మతో మనం చూస్తూ ఉంటాం. వివాహకాల సమయంలో ముహూర్తం తెలుసుకోవడం కోసం 2 కుండలను స్థాపించి నీరు పోసి ఆ నీరు ఎంత ప్రమాణంగా తగ్గుతుందో లెక్క కడుతూ కుండ పైన బలపంతో అంకెలు వేసుకుంటూ ముహూర్తాన్ని నిర్ధారణ చేసే గీత వద్దకు రాగానే జీలకర్ర బెల్లం సుముహూర్తం అనేవారు ప్రాచీనులు. ముహూర్త నిర్ణయం కోసం ఈ ఐరేణి కుండలు. అంగట్లో ఒక మహిళ కుండలు అమ్ముతున్నది. ఒక వ్యక్తి ఆ మహిళ వద్దకు వచ్చి మంచి కుండ ఒకటి ఇవ్వు తల్లి అన్నాడు. ఆ యువతి ఒక కుండ తీసుకున్నది, ఇలా శబ్దం చేసింది, పక్కన పెట్టింది. 2వ కుండ తీసుకున్నది, మళ్ళీ ఇలా అన్నది, పక్కన పెట్టింది. 3వ కుండ తీసుకొని ఇలా శబ్దం చేసి ఇది చాలా మంచిది అంటూ అందించింది. అతడు ఇది మంచిది అని ఎలా గుర్తించావు అనగా, ఏమీ లేదండి, ఎవరు కొనుగోలు చేయడానికి వచ్చినా మంచిది ఇవ్వు అని అడుగుతారు, కనుక 2 ఇలా చప్పుడు చేయాలి, 3వది ఇచ్చేయాలి, అన్నీ సమానమే అని ఆ మహిళ సమాధానం ఇచ్చింది. ఈ ఉపమానం ఉద్దేశ్యం కథ ద్వారా మనం తెలుసుకునే అంశం ఏంటంటే, అంగట్లో అన్ని కుండలు ఉన్నాయి, కానీ అల్లుడి నోట శని ఉన్న కారణం చేత తెచ్చిన ఆ కుండ పగులుతో ఉన్నది. నీరు ఎంత పోసినా కూడా ఆ నీరు జారిపోవడంతో, కారిపోవడంతో ముహూర్త సమయం దాటిపోయింది. అంగడిలో అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని అన్న కథ వెనుక ఇంతటి నేపథ్యం ఉంది. జామాతో దశమగ్రహ, అల్లుడు 10వ గ్రహం. 9 గ్రహాల బాధ సులభంగా తగ్గించుకోవచ్చు జపం చేసి, దానం చేసి. ఈ అమ్మాయిని ఇచ్చిన కారణం చేత వచ్చిన ఈ 10వ గ్రహం అల్లుడు అంత సులభంగా వెళ్ళిపోయేటటువంటి వాడు కాదు, ఇతడి గిల్లుడు వేరే అని గుర్తించిన ప్రాచీనులు జామాతో దశమగ్రహ అన్నారు. అలాగే అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో అనే మాటను ఇక్కడ ప్రారంభం చేశారు. ఏ ఇంట్లోనైనా ఆ ఇంట్లో వారు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మధ్యలో అడ్డుపుల్ల వేసి, అలా కాకుండా ఇలా చేయొచ్చా అంటూ మాట్లాడి అనవసరపు పెత్తరికం, కర్ర పెత్తనం చేసేటటువంటి వ్యక్తి పేరే అల్లుడు అని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. సామెతలన్నీ ఇలా ఒక కథనంతో ఏర్పడుతూ ఉంటాయి. ఇదే ఉద్దేశ్యం.